చదివిన ఈ వాక్య భాగాలు 3. మొదటిది నిర్గమకాండం 31వ అధ్యాయం 7వ వచనం. ఈ పరిశుద్ధ సమాజ కూటమి కొరగిన ప్రాముఖ్యమైన అంశం ప్రత్యక్షపు గుడారము. ప్రభువైన దేవుడు దాన్ని నిర్మించమని మోషేతో సెలవిచ్చాడు. ఇశ్రాయేలు ఏకీవించి ప్రత్యక్ష గుడారమును నిర్మించారు. ఇది ఒక మాట మనం చూస్తాం. ఆ తర్వాత కాలంలో సొలొమోను, అంటే ఈ గుడారం లేదు, సొలొమోను ఒక మందిరం నిర్మించాడు, పరిశుద్ధ స్థలం. అందుకనే నిర్గమ 25వ అధ్యాయం 8వ వచనంలో నాకు మీరు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి అని అన్నాడు. కనుక ఆ మేరకు సొలొమోను కాలం వచ్చినప్పటికీ దేవుడు తను బలపరచుగా సొలొమోను దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరమునైనా నిర్మించాడు. కాబట్టి అది దేవుని నివాస స్థలం. అయితే ఆ సందర్భంలో ప్రభువైన దేవుడు ఒక మాట అంటాడు. 2వ దినవృత్తాంతం గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. 2వ దినవృత్తాంతంలో 7:12 మనం చదివాము ఇందాకనే. ఎందుకొరకు ఆ ప్రత్యక్ష గుడారము అనే విషయానికి మనం వస్తే నేను ఆ మాట జ్ఞాపం చేస్తున్నాను. దేవుడు సొలొమోను విన్నపములు ఆలకించి ఈ మాట అన్నాడు, ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. కనుక ప్రత్యక్షపు గుడారము ప్రాముఖ్యమైన అంశం. రెండవది, ఆ ప్రత్యక్షపు గుడారము బలులు అర్పించేందుకొరకైనా మందిరముగా నేను కోరుకున్నాను అని. కానీ ప్రత్యక్ష గుడారం యొక్క ఒక ఉద్దేశాన్ని చూస్తే అందు ప్రభువైన దేవునికి బలులు అర్పించబడుతూ ఉన్నాయి. ఇది 2వ తలంపు. ఆ తర్వాత 3వ తలంపుకు మనం వస్తే 100వ కీర్తనలో మనం చూస్తాము 4వ వచనంలో, కృతజ్ఞతార్పణలతో ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి అనే మాటను మనం చూస్తాం. కాబట్టి 3 పదాలలో 3 వాక్యాలలో, ఒకటి ప్రత్యక్ష గుడారం, రెండవది ప్రభువుకు బలులు అర్పించేందుకు స్థలం, మూడవది ఇక్కడ ఆహ్వానాన్ని మనం చూస్తాం. రండి, మీరు గుమ్మములలో ప్రవేశించండి, ఆయన ఆవరణములోకి రండి, ఆయన గుడారంలో ప్రవేశించండి. ఇలాగా కృతజ్ఞత అర్పణలతో మీరు ప్రవేశించండి. ఈ తలంపులు మనం హృదయంలో ఉంచుకొని ప్రభువును ఆరాధించుటకై మనం ముందుకు వెళ్దాం. మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను, ఒక 4-5 తలంపులు మీకు జ్ఞాపం చేస్తాను క్లుప్తంగానే. ఒకటి, 2వ దినవృత్తాంతములు 7:12. చివరి భాగం మాత్రమే కాదు, ఈ స్థలము నాకు బలు అర్పించు మందిరముగా కోరుకొంటిని అని. కాబట్టి ప్రత్యక్ష గుడారం ప్రభువైన దేవునికి బలు అర్పించవలనని ప్రభువైన దేవుడు కోరుకున్నాడు అని. సరే, ఇప్పుడు బలును గురించి మనం గమనించినట్లయితే ఏం బలు మనం అర్పించవలసినాం అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. అందుకనే 2వ తలంపుకు మనం వస్తున్నాం. ఇప్పుడు 1వ పేతురు 2వ అధ్యాయము 2-5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు చాలు. ఏ బలు అంటే చెప్పండి. కానీ దయచేసి మాటలు గమనించుకుంటూ ఉండండి. ఒకటి ప్రత్యక్ష గుడారం, రెండవది దేవునికి బలు అర్పించు స్థలం, మూడవది ఆ బలు ఏం బలు అంటే అవి ఆత్మ సంబంధమైన. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో
ఎన్నో శరీర సంబంధమైన బలులు అర్పించారు. పశువులు అర్పించారు, పొట్టేళ్ళు అర్పించారు, గొర్రె పిల్లలు అర్పించారు, వారు పావురములు అర్పించారు, ఇంకా అనేక విధాలైనటువంటి అలాంటి బలులను అర్పించారు. అయితే ఇప్పుడు ప్రభువైన దేవుడు అట్టి బలులను ఆయన కోరడంలే. కీర్తనాకారుడు అన్నాడు, నీవు కోరినట్లయితే నేను వాటిని అర్పిస్తాను, కానీ నీవు కోరినది ఆత్మ సంబంధమైన బలులను కోరుతున్నాను. కాబట్టి అలాంటి బలు ఈ ఉదయకాలం మనం అర్పించడానికి చేరవచ్చాను. ఏంటివి ఆత్మ సంబంధమైన బలు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం ఇక్కడ దావీదు పౌలు అపోస్తలుడు ఈ మాట అంటాడు. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయము, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును. ఇక్కడ ఆ పదార్థ స్తుతి యాగము అంటే సాక్రిఫైసెస్ ఆఫ్ ప్రైజ్. కాబట్టి స్తుతులు అనే బలులను అర్పించాలి. నిశ్చయముగా ప్రభువైన దేవునికి మహిమను కలుగజేసే బలులు అవి. 50వ కీర్తనలో అదే మనం చూస్తాం. చివరిలో స్తుతి యాగమును అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. కాబట్టి 3వ మాట చెప్పుకున్నాం. ఒకటి ప్రత్యక్ష గుడారం, 2వది బలు అర్పించే స్థలం, 3వది ఆ బలు ఏ బలు? ఆత్మ సంబంధమైన బలు మనం అర్పించాలి. ఈ బలుట ఇందాక మనం చదివాం కదా, ఆయనకు అనుకూలములైనటువంటి బలు. కాబట్టి ఆత్మ సంబంధమైన బలు ప్రభుకి ఎంతో అనుకూలమైనవి. అందుకని కీర్తనాకారుడు దావీదు ఒక మాట అంటాడు. 69వ కీర్తన 30-31 వచనాలు చదవండి. ఎవరు కల్పికలుగా ఇంకా ఊపటం నేను చదవడమే. అది చూసారా? కాబట్టి నేను కీర్తనలతోనూ కృతజ్ఞతాస్తుతులతోనూ నేను ఆయన నామమును ఏం చేస్తాను? ఎందుకంటే నువ్వు కొమ్ములను డెక్కల కోడె కంటను యెహోవాకు. ఈ రోజున అలాంటి ప్రీతికరమైన ఆత్మ సంబంధమైన బలు అర్పించా మనం ఇక్కడికి చేరువచ్చాం. ఇప్పుడు 4వ మాట వెళ్దాం. ఎవరు అర్పిస్తారు? అర్పించగల వారు ఎవరు? ఈ ఆత్మ సంబంధమైన బలులు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం, ఒకరికి అనుకూలంలో ఆత్మ సంబంధమైన బలు అర్పించదు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. బలులు అర్పించుటకు ఎవరు మా చెప్పండి? ఎవరు? పరిశుద్ధ యాజకులు. మీరు చెబుతుండాలి, మీరు ఎవరు ఉండకూడదు. బైబిల్ తెరవాలి, రెఫరెన్స్ చూడాలి. నేను చెప్పినప్పుడు, నేను ఆగిపోయినప్పుడు మీరు చెబుతుండాలి. బలులు అర్పించుటకు పరిశుద్ధ. కాబట్టి అలాంటి వారు మాత్రమే బలు అర్పించదగినటువంటి వారు. దయచేసి ఆ మాట గమనించాలి. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో లేవి గోత్రపు వారు ఉన్నారు, అహరోను కుమారులు ఉన్నారు, అహరోను ఉన్నాడు. కాబట్టి వీరు దేవుని గుడారంలో బలు అర్పించేటటువంటి యాజకులు. అయితే ఆ రోజు ఆ యాజకులను గురించి వాస్తవానికి ఆ మాట మనం చెప్పలే. ఏ మాట చెప్పలేదండి? పరిశుద్ధ యాజకులు అని చెప్పారా? చెప్పలే. అయితే ఈ రోజు యాజకుల గురించి ఏం చెప్పాడు? పరిశుద్ధ యాజకులు. ఆ యాజకుల గురించి ఒక మాట చూద్దాం. అహరోను ఆ యాజకత్వమును యాజకుల గురించి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం దయచేసి చూడండి. 2వ వచనం, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడినందున. అంటే ఎవరిది? అహరోను గురించి చెప్తున్నాడండి. ఇక్కడ అహరోను కుమారుల గురించి చెప్తున్నారు. వారు కూడా బలహీనత చేత ఆవరించబడినందున అతను ఏమీ తెలియని వారిను త్రోవ తప్పిన వాడిను తాలిమి చూపగల వాడై ఉన్నాడు.
ఇప్పుడు ఆ హేతు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన పాపము నిమిత్తం అర్పణము. కాబట్టి వారు ఎలాంటి వారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తే, వారు బలహీనులు, వారు తమ పాపము నిమిత్తం అన్నప్పుడు అలాంటి యాజకులు వారు. కాబట్టి యాజకులు యాజకత్వం అనేది ఎంత బలహీనమైనదో మనకు అర్థమవుతుంది. వారు అర్పించే బలులు అలాంటివి చెప్పాలి. అయితే కొత్త నిబంధనలు మనం వస్తే 1వ పేతురు 2వ అధ్యాయంలో ఈ బలులు అర్పించే వారు ఎవరంటే వారు పరిశుద్ధ యాజకులు. దేవుని స్తోత్రం. ఈ రోజు నిన్ను మనలను ప్రభువు ఏం చేశాడని చెప్పండి, పరిశుద్ధ యాజకులుగా. నిజంగా మనం పరిశుద్ధ యాజకులు కాకపోతే ఆ ప్రభువు దేవునికి ఈ పరిశుద్ధమైన ఆ ప్రీతికరమైన బలులను మనం అర్పించలేము. అది మరి మనం మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక భాగాన్ని మనం వెళ్తాం. ఎవరు ఈ పరిశుద్ధ యాజకులు? ఎలా వారు పరిశుద్ధ యాజకులుగా చేయబడ్డారు? పేతురు రాసిన 2వ అధ్యాయం 9వ వచనం అక్కడే ఉంది. 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని నామమును ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన రాజుల యాజక సమూహమును పరిశుద్ధజనమును దేవుని స్వతంత్ర చేయుచున్నారు. ఇక్కడ వారి గురించి మనం చూస్తాం మాటలు. వారు ఎవరంటే వారు రాజుల యాజక సమూహం, వారి పరిశుద్ధ జనం, దేవుని స్వతంత్ర ప్రజలు ఉన్నారు. అయితే వాళ్ళ గురించి మాట మనం చూస్తాం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలవబడిన వారు రాజుల యాజక సమూహం, ఇలాగ పిలవబడిన వారు పరిశుద్ధ యాజకులు, పరిశుద్ధ యాజకత్వం కలిగించేందుకు అర్హులు. ఇలా పిలవబడినటువంటి వారు మాత్రమే అట్టి అర్పణలు బలులు అర్పించగలిగిన వారు. ఈరోజు నేను నమ్ముతున్నాను, ఇక్కడ కూర్చున్న అనేకులు మనం ఇలాంటి శ్రేష్టమైన అనుభవానికి మనము తీసుకొని రాబడినాం. నేను మాటతో ముగించబోతున్నాను. చీకటిలోని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అలాంటి వారందరూ పరిశుద్ధ యాజకులు. చీకటి అనేది దేవుని వాక్యం బైబిల్లో ఏమి చూపిస్తుంది అనేది మనం గమనించినట్లయితే కనుక చీకటి పాపమును సూచిస్తుంది. చీకటి పాపమును సూచిస్తుంది. అయితే అలాంటి చీకటిలో మీరున్నారని 1వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు అపోస్తలుడు అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో పౌలు ఏమంటాడో చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మునుపు మీరు పూర్వము మీరు ఏమైంది? చీకటి అయింది. ఇది సంఘాలు. కాబట్టి పేతురు మాట మీరు చీకటిలో ఉంది, తర్వాత మీరు ఏమైంది? చీకటి అయింది. ఇది మీ పరిస్థితి అని. వెలుగునకు చీకటితో, చీకటికి వెలుగుతో పొత్తేమో లేదు. మనమేమో చీకటి దేవుడు వెలుగై ఉన్నాడు. ఇలాంటి చీకటిలో ఉన్నవారు వెలుగైన ప్రభువైన దేవుని, ఇలాంటి పాపముల అపవిత్రతలో ఉన్నవారు పరిశుద్ధులైనటువంటి దేవుని, ఇట్లు పాపులైన మానవులు పరిశుద్ధ యాజకులుగా ప్రభువైన దేవునికి బలులు అర్పించే మాత్రం వీళ్ళే. అందుకనే ప్రభువైన దేవుడు ఏం చేశాడంటే మనం చెప్పండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచాడు. ఆయన పాపంలోని మమ్మల్ని పరిశుద్ధులలోనికి పిలిచాడు.
మనల్ని మరణంలో నుంచి జీవంలోనికి పిలిచాడు. మనల్ని అసత్యములో నుంచి సత్యములోనికి నడిపించాడు. కాబట్టి సత్యమే మనల్ని చెప్పండి స్వతంత్రులుగా చేసింది. స్వతంత్రులుగా చేసింది. ఈ తలంపులను మన మనసులో ఉంచుకొని ఆరాధిద్దాం. అయితే చివరిగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం మనం అందరము కలిసి చదువుకుందాం. ప్రార్థనాపూర్వకంగా నిత్యుడగు ఆత్మ ద్వారా విగ్రహవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి దోషిగా అర్పించుచున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవములను విడిచి జీవముల దేవుని సేవించుటకు జీవముగల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా ఓ దేవునికి స్తోత్రం. ఈ రోజున నేను ఎప్పటివాడును నన్ను గూర్చి వాక్యం చెప్పిన మాటలు నేను విన్నాను కదా. నేను చీకటిలో ఉన్నవాడును, నేను చీకటి ఉన్నవాడును, నేను పాపంలో ఉన్నవాడును, నేను మరణంలో ఉన్నవాడును, నిత్యమైన శిక్షకు నేను పాత్రుడనయ్యుంటిని. అయితే ప్రభువు నన్ను ప్రేమించి వెలుగులోకి ఆయన నన్ను తీసుకొని వచ్చాడు. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా నా మనస్సాక్షిని శుద్ధి చేశాడు. ఈ రోజున జీవములో దేవుని సేవించే పరిశుద్ధ యాజకునిగా ఆయన నన్ను చేశాడు. ప్రకటన 9వ అధ్యాయం 6వ వచనం మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుంచి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగుగాక. ఆమేన్. ఆయనను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చుని ఎవరైనా సరే ఇలాంటి శ్రేష్టమైన అనుభవంలోకి నీవు వచ్చే నీవు ప్రభువైన దేవుని సేవించగలిగే పరిశుద్ధ యాజకులుగా ఆయన అంగీకారములో ఆస్తున్న బలులను అర్పిద్దాం. అట్టి బలులతో ప్రీతికరమైనవి. కాబట్టి ఎలాగా మౌనంగా నా ప్రభువా ఇలాంటి వాడిని నన్ను అంతని పరిశుద్ధుడైన నిన్ను సేవించే ధన్యత నాకు అనుగ్రహించావు. ఇది కేవలం నీవు ఇచ్చిన కృప. నీ బలియాగం ద్వారా నా జీవితంలో కార్యము నెరవేర్చావు. ఈ రోజు యాజకునిగా నీకు ఆత్మమైన బలులు అర్పించేవానిగా ప్రీతికరమైన సేవ చేసేవానిగా నన్ను చేశావు. కాబట్టి నేను ఆరాధిస్తున్నా, నేను నిన్ను సేవించి నా నామమును నేను కనపరుస్తున్నా. నా ఆరాధనని అంగీకరించు. ఈ తలంపులు మన మనసులో ఉంచుకొని ప్రభువును ఆరాధించుదాం. ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యమైన మాటలు శీర్షికలే. 1 ప్రత్యక్షపు గుడారము మీరు నిర్మించండి, నా కొరకు మీరు నిర్మించండి. 2వది ప్రత్యక్షపు గుడారము నాకు గొల్లలు అర్పించు స్థలం. అది కోరాడు. నాకు ప్రత్యక్ష గుడారం కావాలి. ఎందుకు కోరుతున్నావయ్యా? అది నాకు గొల్లలు అర్పించు స్థలంలో ఉండాలని నేను కోరుతున్నా. కాబట్టి ఇలాంటి 2వ అనుభవం మనం చూసాం. 3వది ఏం గొల్లలు అర్పించాలట? ఆ రోజు ప్రత్యక్ష గుడారం మించిన ప్రత్యక్ష గుడారం, దాని గురించి మనం చూస్తాం. కాబట్టి ఆ గుడారం ఆత్మ సంబంధమైన అర్పించేది. ఆ అన్నాడు, అవి నువ్వు కోరలేదు, అవి నీకు అంగీకారమైనవి కావు. అయితే నీకు ప్రీతికరమైన ఆత్మ బలిగా నేను అవి అర్పించి నేను ఆరాధించి కనపరుస్తున్నాను. అందుకొరకై నన్ను నీవు పరిశుద్ధ యాజకునిగా చేశావు. అదే 4వదిగా మనం చూచాం. దేవుని సేవించేందుకు అర్హత ఆయన మనకు అనుగ్రహించాడు. మనం ఎలాంటి వారమో చూచాం. అయితే సాక్ష్యం చేశాడు ఆయన. నిత్యుడుగా ఆత్మ ద్వారా అర్పించుకున్న
ప్రభువైన క్రీస్తు ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం మనం చదివాం. అందుకని ఆయన మరణ పునరుత్థానములు, ఆయన ప్రశస్తమైన రక్తం, వీటన్నిటికంటే ముందు ఆయన అపారమైన ప్రేమ మన జీవితంలో కనపరిచి అలాంటి వారిని చేసినందుకై ఈ కొన్ని కాలంలో మనం హృదయంలో ఉంచుకొని ప్రభువును మనం ఆరాధించి ప్రభువును మనం ఘనపరచుగాక. దైవ సేవకులు ఆరాధన